యూట్యూబ్లో చూసి వచ్చిరా? దాదాపు యూట్యూబ్లో చూసిన. మీరు ఎట్లా మరి చాలా వరకు యూట్యూబ్లో చూసి నష్టపోయినా అంటున్నారు, మరి మీరు చెప్పే సమాధానం? ముద్ర లోన్స్ అని ముద్ర లోన్ వాళ్ళు ఇచ్చిండ్రు, ఇవి 4 లక్షలు ఇచ్చింది నాకు. నమస్తే, హాయ్ హలో మిత్రమా, నేను మీ సురేష్. ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే గ్రామం వచ్చేసి గానుగుపాడు, మండల్ జిల్లా వచ్చేసి జనగాం. ఇక్కడ పక్కన ఉన్నటువంటి మన అన్నగారు రీసెంట్లీ ఆవులు తీసుకురావడం జరిగింది. అయితే ఎక్కడి నుంచి ఆవులు తీసుకురావడం జరిగింది, మరి ఆవుల సెలక్షన్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించారు, మరి ఏ విధంగా ఇక్కడికి తీసుకొచ్చారు, ఇంతకుముందుకు ఏమైనా అనుభవం ఉందా, మరి ఎస్పెషల్గా ఈ రంగంలోకి రావడానికి గల కారణం ఏంటి, ఇలాంటి మరెన్నో విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే అన్న, మీ పేరన్న? నా పేరు కన్నవేన బాలరాజు. ఓకే అన్న, మీరు ఎప్పుడు తీసుకొచ్చారు అన్న ఆవులు? ఈ 2 ఆవులు తీసుకొచ్చి 6 నెలలు దాటింది. తర్వాత 3 ఆవులు తీసుకొచ్చిన. 3 ఆవులు ఫస్ట్ 2 ఆవులు తీసుకొచ్చిన. ఎన్ని డేస్ అవుతుందన్న తీసుకొచ్చి? ఇది పాత ఆవులు తీసుకొచ్చి 7 నెలలు అయింది. పాత ఆవులు తీసుకొచ్చి 7 నెలలు, అవి ఇవి ఇప్పుడు నెల అయింది. నెల అయిందా? ఓకే అన్న, ఈ రంగంలో రావడానికి గల కారణం ఏంది? ఇంతకుముందుకి ఏమైనా అనుభవం ఉందా అన్న? అంతకుముందు జెర్సీ ఆవులు ఉండేది. జెర్సీ ఆవుల తర్వాత ఇక వాటిని కంటిన్యూషన్ సాధినం. వాటి వల్ల కొద్దిగా బాగా పాలు ఎక్కువ ఇవ్వకపోయేది. ఇచ్చే ఆవులు బాగా ఇస్తాయని చెప్పి వీటి సైడ్ పోవాల్సి వచ్చింది. అంటే ఇంతకుముందుకు అనుభవం ఉన్నది. ఎన్ని సంవత్సరాలు చేసిరన్న? మా నాన్న అప్పటి నుంచే ఉన్నాయి. మీ నాన్న దగ్గర నుంచి 7 నెలలు అవుతుంది చేయబట్టి మీరు. మరి 7 నెలల కంటే ముందు ఏమైనా గడ్డి ఎట్లా ఏమేమి పెట్టుకున్నారన్న మీరు? మా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ దగ్గర సూపర్ నేపియర్ గడ్డి బాగుంటుందని చెప్పి చూసిన అక్కడ వాళ్ళు, అది తీసుకొచ్చి పెట్టాం. 1/2 ఎకరం. 1/2 ఎకరం పెట్టుకున్నాం. ఇప్పుడు ఎన్ని ఆవు ఇప్పుడు ఉన్నటువంటి 5 ఆవులు ఉన్నాయి. 5 ఆవులకు ఎంత గడ్డి పెట్టుకున్నారన్న? ఎకరం పెట్టిన. ఎకరం పెట్టుకున్నారు. సరిపోతుందా అన్న? క్రాఫ్ ఇట్లా గడ్డి ఎక్కువనే ఉన్నది, ఇంకెక్కువనే ఉంది. ఎల్డింగ్ బాగా వస్తుంది, అది గడ్డి బాగానే ఉంది. ఎస్పెషల్లీ మరి ఈ రంగంలోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది అన్న? ఇప్పుడు జెర్సీ ఆవులు అంతకుముందు పాల దిగుబడి మంచిగానే ఇస్తాయి, హెచ్ఎఫ్ బాగా ఎక్కువ ఇస్తాయి, ఆదాయం కూడా ఉంటుంది కదా. వ్యవసాయ రంగంలో ఇప్పుడు వరి పెడితే పెద్దగా లాభం లేదు. వీటి వల్ల లాభం ఉందని తెలిసి ఇందులోకి వచ్చిన. ఇప్పుడు వరి సాగు ఇట్లా మిగతా ఏమైనా చేస్తున్నా? ఉన్నది, వరి ఉన్నది. మరి వాటిలో ఆ రంగంలో మీకు ఎట్లుంది అన్న? ఇప్పుడు వరి సాగు మనం ఎంత పెట్టినా దండిగా ఉన్నది. అది వడ్లలో బాగా లాభం లేదు. ఇక పొలం ఎంత పెట్టుబడి పెడితే అంత 20-25 వేలు కూడా మిగులుతలేవు. 10 ఎకరాల పొలం ఉంది, ఎంత నాటు పెట్టినా దండిగా ఉన్నది. దానికి ఇక దాని పెట్టుబడులు ఖర్చులు అన్ని వేసుకున్నా కూడా మిగులుబాటు అయితే లేదు. ఓకే అన్న, ఎస్పెషల్గా మీరు ఇప్పుడు ఆవులు తీసుకొచ్చిరా, మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మరి అక్కడ ఎట్లా ఏ విధంగా సెలెక్షన్ చేశారు, మరి అక్కడ మీరు ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోయారు కదా అన్న, మరి ఎట్లా తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించారు మీరు? బెంగళూరు పోయినా వాతావరణం అక్కడ వారం 10 రోజులు ఉండి చూసిన, సేమ్ మనకున్న వాతావరణమే ఉంది అక్కడ. ఇంకా మనకన్నా ఇంకా పచ్చదనం ఉంది, కానీ అక్కడ అది కూడా లేదు. ఈ రాగుల గడ్డి ఎక్కువ వాడతారు వాళ్ళు, కాల్షియం ఉన్న బాపది. ఇక మొత్తం ఎండకున్న బాపదే. కాకపోతే ఒక 2-3 సార్లు గడుగుడు చేసుడు, ఇదంతా వారం రోజుల నుండి చూసిన అక్కడ. ఈ రకంగా మనం ఎందుకు చేయలేమన్న కాన్సెప్ట్లో తీసుకొచ్చిన. ఇప్పుడు అక్కడున్న అట్మాస్ఫియర్, అక్కడున్న ఎండకు మరి ఇప్పుడు ఇక్కడున్న ఎండకు ఏమైనా తేడా ఉందా? మన దగ్గర ఇంకా అక్కడే ఎక్కువ ఉన్నది, అక్కడ ఎక్కువ ఉంది అంటే అక్కడే వాతావరణం ఎక్కువ ఉన్నది, ఎండ తీవ్రత మన దగ్గర తక్కువ ఉంది. కాకపోతే చెట్లు ఇవి ఉన్నాయి కదా, అక్కడ నీడ కూడా లేదు. అలాంటి వాతావరణంలో ఇంత మంచిగా ఆవులు పెంచుకుంటారు వాళ్ళు. ఇళ్ళల్లో పెంచుకుంటారు ఎక్కువ శాతం, ఇళ్ళల్లోనే. ప్రతి ఇంటికి 2 ఆవులు, ఆ ఇంటి ముందే ఆవులు. మరి మన దగ్గర కూడా బావి దగ్గర ప్లేస్ ఉన్నది, 50 ఎకరం గడ్డి పెట్టి పెంచుకోవచ్చు అన్న కాన్సెప్ట్లో తీసుకొచ్చిన. అంటే ఒక వారం రోజులు మొత్తం తిరిగిన తర్వాత ఆవులు తీసుకోవాలి. వాటికి ఏం పెడతాను ఏం కాదు అనేది ప్రజెంట్ నేను ఉండే దగ్గర ఉండి చూసుకున్నా. ఒక వారం రోజులు మొత్తం తిరిగిన ప్రతి షెడ్ మొత్తం ఏం పెడతాను ఏం కాదు అనేది చూసుకుంటూ, సేమ్ వాళ్ళు ఏదైతే పెట్టినరో అవి మనకి ఇక్కడ దొరుకుతాను, అవైలబుల్గా ఉన్నాయి, అవే పెట్టినా. ఓకే అన్న, ఇంకోటి అన్న, ఇప్పుడు ఆవులు తీసుకొచ్చిన మరి ఎట్లా సెలక్షన్ ఏ విధంగా మీరే వెళ్ళిరా, ఎవరైనా తెలిసిన వాళ్ళతో వెళ్ళిరా? అయితే గన్పూర్ నుంచి ఒక 2-3 ఆవులు తీసుకోవడానికి వెళ్ళాను. వాళ్ళతో నేను మామూలుగా చూద్దామనే పోయినా, కొనాలన్నట్టు కూడా కాదు. అడిగి పోయిన తర్వాత ఆవులో ఈ వాతావరణం అంతా మనకంటే ఇంకెక్కువ ఉన్నది ఎండ. ఇంత మంచి వాతావరణం మనం ఎందుకు సెట్ కావన్న కాన్సెప్ట్లో తీసుకొచ్చిన. ఆ 2 ఆవులతోటి మంచిగా లాభం అనిపించింది. అంటే ఫస్ట్ 2 తీసుకొచ్చిన తర్వాత మిగతా తర్వాత తీసుకురావడం జరిగింది. మళ్ళీ 3 తీసుకొచ్చిన. ఎట్లా సెలక్షన్ మీరే చేసిరా? అనుభవం వచ్చిరా? ఓన్గా నేనే చేసుకున్నాను. అట్లా అక్కడ ఏమైనా పాలు ఇట్లా విండి ఏమైనా చూపెట్టిరా? సుడితోనున్న ఆవులు తీసుకొచ్చిరా? ఒకసారి ఆవుల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఒక్కోసారి ఎంత రేటు పడింది, మరి ఎట్లా అని తెలుసుకున్న తర్వాత మిగతా మరిన్ని విషయాలు కూడా మన అన్నగారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. అన్న, ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చిరన్న మీరు ఆవులు? ఈ ఫస్ట్ ఈ 2 ఆవులు తీసుకొచ్చిన కోలార్ నుంచి తీసుకొచ్చిన. బెంగళూరు అవతల ఇంకో 70 కిలోమీటర్లు ఉంటుంది. బెంగళూరు అవతల. కర్ణాటక చింతమణికి ఎంత డిస్టెన్స్ వస్తుంది అందాదా? మీ 100-150 కిలోమీటర్లు ఉంటుంది. 100-150 కిలోమీటర్లు వస్తుందా? ఎట్లా ఇప్పుడు ఇది ఆవు అంటే ఒక 7 నెలలు అవుతుంది తీసుకొచ్చేది? 7 నెలలు అవుతుంది. అప్పుడు ఎంత పడింది అన్న? 1,40,000 పడింది. 1,40,000 పడింది అన్న ఇది ఒకటి? అది 1,25,000 పడింది. ఇది ఈ మూడోది.
ఈ రెండు ఒకటేసారి తీసుకొచ్చారు. ఈ రెండు ఒకసారి తీసుకొచ్చి. అన్ని ఆవులన్నీ అక్కడి నుంచే తీసుకొచ్చారన్న. తర్వాత చెక్కుబుల్లపూర్ నుంచి 3 తీసుకొచ్చి. అది కూడా ఎంత వస్తుంది అన్నగా చింతమణికి? కోలార్ నుంచి యువతలకి ఇంకా 70 కిలోమీటర్లు, కోలార్ నుంచి బెంగళూరుకి యువతలకి 50 కిలోమీటర్లు ఉంటుంది ఇంకా. ఎందుకు అక్కడనే ఎందుకు ప్రిఫరెన్స్ చేసారు? అక్కడ ఆవులు బాగుంటాయి అన్నారా? మీరు చాలా వరకు రైతులు చింతామణి, కర్ణాటక చింతామణి అంటారు కదా, మీరెందుకు అట్లా? అయితే రైతుల దగ్గర తీసుకుంటే ఆవులు బెటర్ అన్న కాన్సెప్ట్లు. ఈ అంగడ్లలో వచ్చే ఆవులు నమ్మకంగా రావు. అది కాకుండా రైతుల దగ్గరికి వాళ్ళు ఏమేమి పెడతాను, ఏం కదా ఫీడింగ్ ఇస్తారన్న కాన్సెప్ట్లో అక్కడికి పోయి చూసినాం. రైతు దొడ్డి మీద తీసుకున్న ఆవులు ఇవి. అంటే అన్నగారు ఏమంటున్నారు, రైతుల దగ్గర తీసుకుంటే కొంచెం బాగుంటాయని మనకు అన్నగారు తెలియజేస్తున్నారు. ఒకసారి అవి ఎంత కాస్ట్ పడ్డాయి కూడా మనం తెలుసుకుందాం. అన్నగారు తీసుకొచ్చి 1 month అవుతుందని చెప్పారు ఈ రోజు వరకు అప్రాక్సిమేట్లీ. ఇది అక్కడే ఏనింది, నేను కొనే రోజు దొడ్డికాండ ఏనింది. 1,25,000 దీనికి. 1,25,000 పడ్డాయి. ఇప్పుడు మంచిగా పాలు ఇస్తున్నాయి అన్న మరి? పాలు ఇస్తానండి. వాళ్ళు చెప్పిన దానికి ఇప్పుడు వాళ్ళు చెప్పింది 20-10 అన్నారు, కానీ అట్లా కాదు. పూటకు 10 లీటర్లు. పూటకు 10 లీటర్లు ఖచ్చితంగా ఇస్తాను మన వాతావరణం, ఇబ్బంది ఏం లేకుండా. ఇంకోటి తీసుకున్నాను. ఇది 1,40,000 పడింది. ఇది 1,40,000. 1,40,000. అది 1,25,000. అన్ని హెచ్ఎఫ్ అనేది? అన్ని హెచ్ఎఫ్. ఈ 1,20,000. 1,25,000 అది. 1,25,000. మరి ఇంత కాస్ట్ అమౌంట్ పెట్టినా చాలా వరకు కర్ణాటక చింతమణిలో ఆవులు ధరలు 80,000, 90,000, 1,00,000 అంటారు. మీరు ఇంతగానో రేట్ ఎట్లా పెట్టారు? ఈ తొలి దూడలు అక్కడ ఏమో చింతమణికి వచ్చేటి పెద్ద ఆవులు పొదుగులు వేసుకొని వస్తా అంటే, అది కాకుండా తొలి దూడలు మనం మళ్ళీ పోయి తెచ్చుకోకుండా ఇక్కడిక్కడనే డెవలప్ చేసుకుంటూ పెడుతాను, కొంతకాలం చేయొచ్చు అన్నట్టు. ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా అయిందన్న అసలు? డీసీఎం కాస్ట్ వచ్చేసి ఒక దాంట్లో 9 పడతాయి. 9 ఆవులకు 40,000 డీసీఎం అక్కడి నుంచి ఇక్కడికి డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్. ఎట్లా మధ్యలో ఎట్లా ఫీడింగ్ ఇచ్చుడు ఏమన్నా? ఏం లేదు, డైరెక్ట్ 16 గంటలలో దిగినాయి ఇక్కడ. 16 గంటలు దిగినాయి. మరి దీని తర్వాత అట్మాస్ఫియర్, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆవులకి ఏమైనా ఎఫెక్ట్ అయినాయా? మంచిగా ఉన్నాయి, ఎట్లున్నాయి? ఒక వారం రోజులు ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే రైతులు ఇప్పుడు ప్రజెంట్ ఎండాకాలం కదా, ఎండలు తట్టుకోవట్లేదు అంటారు. మీరేమంటారు మరి? వాటికి హీట్ ఎక్కువ, ఎండకు తట్టుకోవు. ఒక పర్ డేలో ఖచ్చితంగా 4 సార్లు గడగాల. బట్టి కడిగి కూల్ వాతావరణంలో షెడ్లో ఉంచితే, చెట్ల కింద ఉంచితే ఇంకా మంచిది. అది అంటే చెట్లు ఉంటే బాగుంటాయి అంటారు. చెట్లు ఖచ్చితంగా ఉండాల్సింది. చెట్టు నీడకైతే బెటర్, ఎండ తీవ్రత ఎక్కువ ఉండదు. ఇప్పుడు మీరు షెడ్లో ఉన్నటువంటి ఆవులకి ఎలాంటి రక్షణ తీసుకుంటారన్న? రోజుకు 4 సార్లు గడుగుతాం. ఫీడింగ్ అది కంటిన్యూషన్ ఇచ్చే తిరిగిస్తాంట, పొద్దున సాయంత్రం 3 పూటలు దాన పెడతా. 3 ఇప్పుడు కామన్ ఏమన్నా మినరల్ మిక్చర్, కాల్షియం అవన్నీ వాడతారా? కంపల్సరీ దాన గడ్డి కంటే మినరల్ మిక్చర్ ఉన్న కాల్షియం అవి కంపల్సరీ. అవి డౌన్ అయితే ఇవి తట్టుకోలేవు. ఖచ్చితంగా మినరల్ మిక్చర్, ఇది కాల్షియం. ఎట్లా ఇప్పుడు సపోజ్ ఒక 10 లీటర్లు ఇచ్చి ఆవు ఉందన్న అంటే ఎన్ని కిలోలు దాని ఇస్తారు అప్రాక్సిమేట్లీ? ఒక మామూలుగా 4-5 కేజీలు. 4-5 కేజీలు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎట్లా చేసుకున్నారు? ఇప్పుడు బ్యాంక్ నుంచి మీకు బ్యాంక్ లోన్ కూడా వచ్చింది అన్నారు. అసలు ఏ విధంగా ప్రాసెస్, కొన్ని విషయాలు తెలియదు. అప్పు నుంచి తీసుకోకుండా మరి బ్యాంకు నుంచి తీసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, మీరు ఎంతవరకు మీకు లోన్ ఇచ్చారు, అసలు ప్రాసెస్ ఏ విధంగా జరిగింది, అలాంటి విషయాలు మాకు తెలియజేయండి అన్న. మొదటి నుంచి విజయ డైరీలో వస్తాను పాలు. ఆ విజయ డైరీ నుంచి ముద్రా లోన్స్ అని ముద్రా లోన్ వాళ్ళు ఇచ్చిండ్రు. ఇవి 4 లక్షలు ఇచ్చింది నాకు. 4 లక్షలు. 4 లక్షలు లోన్ ఇచ్చారు. అన్నిటికీ ఇన్సూరెన్స్ చేయించిన. 5 ఒకదానికి 13,000 కాస్ట్. 100% చేసిరా? 100% చేసి ఇక మిగతా కూడా నేను కలిపి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు బ్యాంక్ ప్రాసెస్ అంటే ఎట్లా, ఏ విధంగా ఉంది? మీరు డైరెక్ట్ వెళ్ళి బ్యాంకును అప్రోచ్ అయ్యారా? ఎట్లా వాళ్ళు ఇస్తామన్నారు? విజయ్ డైరీ వాళ్ళే పంపించారు మన దగ్గరికి. ఈ రైతులను వీళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళకు మన ఎవిడెన్స్లు ఇస్తే దాన్ని బట్టి లోన్లు ఇచ్చారు. కొంతమందినే సెలెక్ట్ చేసింది అంతే. ఏమన్నా ప్రూఫ్స్ కింద ఏమన్నా పెట్టుకున్నారన్న డాక్యుమెంట్స్? మామూలుగా ఇవి ఆధార్ కార్డు, పాన్ కార్డ్, సిబిల్ చెక్ చేసి ఇచ్చేసారు. ఎట్లా మీకు ఏమన్నా ఇప్పుడు 4 లక్షలు అంటే ఒకటేసారి చెక్ ఇచ్చారా లేక? లేదు, 2 లక్షలు ఒకసారి, 2 లక్షలు ఒకసారి. ఎట్లా ఎంత టైం పీరియడ్ తీసుకున్నారు? 2 లక్షలు 6 నెలల టైం బట్టి. 6 నెలల టైం పట్టిందా? 6 నెలల టైం బట్టి. ఫస్ట్ 2 లక్షలలో 1,70,000 మనకి ఇచ్చింది. 26,000 మొత్తం ఇన్సూరెన్స్ ఫస్టే పట్టుకున్నారు. మరి మిగతా దాంట్లో కూడా మళ్ళీ ఇన్సూరెన్స్ పట్టుకున్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసి. ఇప్పుడు ఎట్లా మంత్లీ కడుతున్నారా, 6 months కడుతున్నారా, ఎట్లా? నెలకు ఒకసారి. ఎంత కడుతున్నారండి? ఫస్ట్ 2 లక్షలు ఇచ్చినప్పుడు నెలకు 6,000 పడింది. ఇప్పుడు మిగతా 2 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు 12,000 పడుతుంది. ఎట్లా మరి ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఎంత పడుతుంది అని చెప్పారు? 8% అని చెప్పాను. 80 పైసలు. ఇది 8వ నెల. ఎన్ని నెలలు పెట్టుకున్నారు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు పెట్టుకున్నారా? అంటే ఏమైనా ఇంట్రెస్ట్ ఏమైనా ఎక్కువ పడుతుందా? కన్వీనియంట్గానే ఉన్నారు? కన్వీనియంట్గానే ఉంది, ఇబ్బంది. ఓకే. సో అన్నగారు
బ్యాంక్లో నుంచి ముద్రా లోన్ కింద 4 లక్షల లోన్ పెట్టుకొని ఆవులు తీసుకురావడం జరిగిందని చెప్పారు. అలా మిగతా అమౌంట్ కూడా అన్నగారు కలుపుకొని ఇప్పుడు ఆవులు తీసుకొచ్చి తనకున్నటువంటి అనుభవాన్ని కొంత జోడించి ఇప్పుడు ప్రజెంట్లో ఒక ఫస్ట్ 2 ఆవులు తీసుకొచ్చిన తర్వాత కొంచెం అనుభవాన్ని పెంచుకున్న తర్వాత మిగతా ఆవులను తీసుకొచ్చి డైరీ ఫామ్ రన్ చేస్తున్నారు. అన్నగారు కూడా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బట్టి ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సో ఏ విధంగా అంటే వీటిని మెయింటెనెన్స్ అన్నీ ఒకసారి మళ్ళీ మన అనుభవాన్ని పెంచుకొని ఇంకా ముందుకెళ్ళాలని అన్నగారి యొక్క ఆలోచన మనకు తెలియజేయడం జరిగింది. అన్న ఎస్పెషల్గా ఫైనల్గా ఒక క్వశ్చన్ అన్న, చాలామంది యూట్యూబ్ చూసి డైరీ ఫామ్లోకి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో చూసి కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, లాభపడ్డ వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. మరి మీరేమంటారు? మీరు కూడా యూట్యూబ్లో చూసి వచ్చిరా? యూట్యూబ్లో చూసిన. మీరు ఎట్లా మరి చాలా వరకు యూట్యూబ్లో చూసి నష్టపోయినా అంటున్నారు, మరి మీరు చెప్పే సమాధానం ఏంటి అన్న? యూట్యూబ్లో చూసిన ఆవులను చూడటం నాకు కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ మొదటి నుంచి. చూసి తీసుకొచ్చిన నష్టమే జరగలేదు, లాభంగానే ఉన్నాం. అంటే అన్నగారు ఏమంటున్నారంటే యూట్యూబ్లో మనము సలహా కోసము గైడెన్స్ కోసం చూస్తాము, కానీ ప్రత్యక్షంగా రైతుతోని మనం ధృవీకరించుకున్న తర్వాత మనం ముందుకు పోతే మనం అసలు ఆ రంగంలో నిలదొక్కొని నడవగలమా లేదా అనేది మనం బేరీ చేసుకోవాలి. ఎందుకంటే మనకు స్తోమత మించి పోతే ఏదన్నా రాని సిచ్యువేషన్ వస్తే మనం నిలదొక్కుకోవడం కష్టంగా ఉంటాయని అన్నగారు వారి యొక్క అనుభవంలో మనకు తెలియజేయడం జరిగింది. యూట్యూబ్లో చూసి పెట్టినా కూడా కానీ మనం ప్రత్యక్షంగా రైతు దగ్గరికి వెళ్ళి వారి యొక్క సలహాలు సూచనలు రన్ చేస్తున్నారు, ఏ విధంగా రన్ చేస్తున్నారు, ఏ విధమైన దాని ఇస్తున్నారు అన్న నేను కూడా తెచ్చుకుంటే ఎట్లుంటాయని వారి యొక్క గైడెన్స్ తీసుకొని పాటించి ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని అన్నగారు వారి యొక్క మాటల్లో తెలియజేయడం జరిగింది. ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. ముందు మరిన్ని వీడియోస్ అందిస్తాను. ఓకే అన్న.